చిన్నప్పటి నుండి మా తమ్ముడు ఈ తమ్ముడు ఎంట్రన్స్ ఇది అరేంజ్మెంట్స్ అయితే దొలగొట్టారు కానీ అలాగే ఇక్కడ కూడా ఇక్కడ కూర్చోవడానికి రిసెప్షన్కి ఇదే చిన్నప్పుడు ఈ గ్రౌండ్లో పెళ్ళి ఇంకా నైట్ కదా అంత కూడా ఉంటుంది ప్లస్ మనకి మా అమ్మవారి సంబరాలు అయితే జరుగుతుంటాయి ఒడిస్తానా బాలేశ్వర్ ఫ్రెండ్స్ లాస్ట్ వ్లాగ్లో మీకు చూపించాను కదా ఇక్కడ మొత్తం కూడా రెడీ చేస్తున్నారని మొత్తం ఇప్పుడు డే టైంలో మళ్ళీ మీకు చూపిస్తాను అంటే ఆ రోజే 19th ఆఫ్టర్నూన్ అయితే వెళ్ళాను కదా మొత్తం లైటింగ్ సెట్టింగ్స్ చైర్స్ అన్నీ పెట్టారు మొత్తం కూడా చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకండి చూడండి ఫ్రెండ్స్. అలాగే మన బిఎన్ఆర్లో మేము పుట్టిన తర్వాత మా ఫ్రెండ్ మహేష్ అనమాట చిన్నప్పటి నుండి వాడుకొండలో చాలా సంవత్సరాల తర్వాత అయితే కలిసాడు. అలాగే నెక్స్ట్ డే మార్నింగ్ మేము చిన్నప్పటి నుండి ఎక్కడ కచోడీలు జిలేబీలు అవి తినేవాళ్ళము ఆ షాప్కి అయితే వెళ్ళాను. ఆ భయ్య అయితే ఒంట్లో బాగోలేదంట ఊరికి వెళ్ళిపోయాడు. వాళ్ళ కొడుకులు అయితే ఉన్నారు. అలాగే కలిసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళు కూడా చాలా సంవత్సరాల తర్వాత అయితే కలిసాం కదా. అలాగే ఇక్కడ కచోడీ ఇంకా జిలేబీలు అయితే ఉంటాయి. ఈ కచోడీ టేస్ట్ ఇంకా జిలేబీ టేస్ట్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడ కూడా మనకు రాదు ఎందుకంటే మనకి ఇదే ఇష్టం అనమాట. ఈ కచోడీ కాకుండా ఇంకొక షాప్ ఉంది అక్కడ కూడా ఇంకా చాలా బాగా చేస్తారు. జిలేబీ సైజ్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. 10 రూపీస్ ఒక జిలేబీ 2 తింటే చాలు కడుపు నిండిపోతుంది. అలాగే కచోడీలు ఒక 10 ప్లేట్స్ అయితే నేను ప్యాక్ చేయించుకున్నాను మన ఇంటికి. అక్కడ నుండి బయలుదేరి వాళ్ళతో మాట్లాడి బయలుదేరాను. దాని తర్వాత దారిలో మనకి ఐస్ క్రీమ్ కలిసింది. ఐస్ క్రీమ్ నేను మా ఆవిడ పిల్లలు అందరూ అయితే కలిసి తిన్నాం. అక్కడ పే చేసి ఇంకా ముందుకైతే వెళ్ళాము. ఇప్పుడు మనకి మేము ఎక్కడ పుట్టామో ఏ ప్లేస్లో ఆ ఇల్లు అయితే లేదు మొత్తం అంతా కూడా ఆ ఏరియా చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్ అలాగే మేము పుట్టిన ఇల్లు అయితే మీకు చూపిస్తాం. ఇప్పుడు ఐస్ క్రీమ్ తినుకొని అయితే వెళ్తున్నాను. మేము పుట్టిన ప్లేస్ అయితే ఇదని మేము ఇక్కడే మన ఈ ప్లేస్లో అయితే పుట్టాము చూస్తున్నాం కదా. ఇక్కడ మా నాన్న వేసిన గార్డెన్ ఉండేది ఇక్కడ ఈ ప్లేస్లో మా నాన్న వేసిన గార్డెను. ఈరోజు కూడా ఆ మెట్లు అవన్నీ ఉన్నాయి. ఇదైతే మనకి సంబంధం లేదు. ఈ మర్చెట్టు ఈ మర్చెట్టు మేము చిన్నప్పటి నుండి చూస్తున్నాం అనమాట. ఇదో మా నాన్న వేసిన మెట్లు అనమాట. ఇవి మా నాన్న వేసిన మెట్లు ఇలాగ అయిపోయాయి. ఇది మొత్తం కూడా మందార చెట్లు అవన్నీ ఉండేవి ఇక్కడ. ఈ ప్లేస్ ఉంది కదా ఇది యూనిట్ నెంబర్ 2 ఇక్కడే పుట్టాం ఈ ప్లేస్లో. ఇక్కడ ఇది యూనిట్ నెంబర్ 1 యూనిట్ నెంబర్ 2. ఇక్కడ ఎన్నో 25 సంవత్సరాలు ఇక్కడే పెరిగింది లాస్ట్ వరకు. ఇదో మా తమ్ముడు ఈ తమ్ముడు పెళ్ళికి వచ్చామన్నమాట. చిన్న కొడుకు మరదలు అన్నమాట. బాగా డెకరేషన్ అయితే సూపర్ చాలా బాగుంది. అలాగే గ్రౌండ్ కదా గ్రౌండ్కి అయితే మొత్తం సూపర్గా ఇచ్చేశారు. మెయిన్ ఎంట్రన్స్ ఇది సూపర్ చాలా బాగుంది. అరేంజ్మెంట్స్ అయితే దొలగొట్టారు కానీ ఈవినింగ్ అయితే మొత్తం కూడా ఈ పైన లైట్స్ ఉన్నాయి కదా మొత్తం ఈ లైట్స్ అన్నీ కూడా వేసాక ఇంకా బాగుంటుంది. కార్పెట్ కూడా చాలా బాగుంది. ఎంట్రన్స్ అయితే సూపర్. పైన కూడా అంత కడుతున్నారు. ఇక్కడ మన వినాయకుడు అలాగే ఇక్కడ కూడా ఒక ఏదో ఫోటో ఏదైనా వస్తుందేమో. ఇక్కడ స్టేజ్ అంటే ఈవినింగ్ కొంచెం ఎండ తగ్గాక లైటింగ్స్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడైతే చూస్తారు కదా ఇక్కడ లైట్స్ కూడా చాలా బాగా పెట్టారు. అలాగే ఇక్కడ కూర్చోవడానికి రిసెప్షన్కి ఇదేనమాట. చల్లగా ఉంది క్లైమేట్ కూడా. ఇక్కడ
గెస్ట్స్ వస్తే ఇక్కడ కూర్చోడానికి, అంటే మనమే కూర్చోడానికి అనమాట ఇది. అలాగే ఇటు సైడ్ కూడా బాగా చైర్స్ వేసారు. మొత్తం కూడా చుట్టూరు చూడండి, ఇక్కడ సౌండ్ సిస్టమ్ అయితే రెడీగా ఉంది. అలాగా మొత్తం గ్రౌండ్ మొత్తం కూడా సూపర్గా ఇచ్చేసారు అనమాట అరేంజ్మెంట్స్ చిన్న వాళ్ళు. చాలా బాగుంది. అలాగే ఇక్కడ చూసుకుంటే చూడండి, పైన అయితే లైట్స్ మీకు కనిపిస్తుందో లేదో అక్కడ నుంచి ఆగండి. ఇప్పుడు చూసారా, చిన్నప్పుడు ఈ గ్రౌండ్లోనే మేము క్రికెట్ అవన్నీ ఆడుకుంటాం. ఈ చెట్టు అయితే మన చిన్నప్పటి నుండి ఈ చెట్టు బాదం పళ్ళు ఉంటాయి కదా, అవి తినేవాళ్ళం అనమాట. చాలా బాగుంటుంది. పక్కన ఇన్స్టిట్యూట్, అది అక్కడైతే మన అమ్మవారి గుడి అనమాట. అది పైకి వెళ్ళి కూడా చూపిస్తాను. ఇలాగ స్టెప్స్ అయితే బాగా వేసారు. ఇక్కడ నుండి మనకి లుక్ ఇలా ఉంటుంది అనమాట. ఇదో మా ఆవిడ కూడా వస్తుంది. అలాగే చాలా బాగుంది కదా. ఇప్పుడైతే వంటలు అయితే అటు సైడ్ స్టార్ట్ అయ్యాయి. వంటలు అయితే మొత్తం మీకు చూపిస్తాను, ఓకేనా? ఇప్పుడు అటువైపుకి వెళ్ళిపోదాం. చూసారు కదా ఎంత బాగుంది, చాలా బాగుంది. అరేంజ్మెంట్స్ అయితే మొత్తం అంతా కూడా నీట్ అండ్ క్లీన్, చాలా బాగుంది. ఇక్కడ కూడా మనకి సోఫాలు వేశారు కాబట్టి సోఫాస్ మీద ఒకసారి కూర్చొని చూద్దాం. ఇలా బాగుంది కదా. అలాగే ఇక్కడ ఫుడ్ కూడా ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నారు. ఫుడ్ అంతా కూడా మీకు చూపిస్తాను రండి. అలాగే మా ఆవిడ బాగా ఐస్ క్రీమ్ అలాగే కూల్ డ్రింక్స్ బాగా తాగడం వల్ల దగ్గు అలాగే జలుబు చాలా. అలాగే మా తమ్ముడు చూశారు కదా, శరత్, మా చిన్న జడ్డి తమ్ముడు అనమాట. బెబ్బే అలాగే ఇటువైపు కూడా మొత్తం మనకి ఫుడ్ ప్రిపరేషన్ చూసారు కదా, ఇక్కడ అంతా లైవ్ అనమాట. ఇది స్మాల్ బేబీ కార్న్స్ చూసారు కదా, దీంతో వెరైటీస్ ఉంటాయి రకరకాలు. అలాగే ఇక్కడ వెజిటేబుల్ గ్రీన్ ఎల్లో సిమ్లా మిర్చి అనమాట, సిమ్లా మిర్చి. అలాగే ఇక్కడ చూసుకుంటే ఆనియన్స్, అలాగే పన్నీర్ చూడండి. ఇక్కడ కిतना కేజీ? 50 కేజీలు అనమాట. 50 కేజీలు ఎంత బాగా చక్కగా ఇక్కడ కట్ చేసి మొత్తం కర్రీ అనమాట. అలాగే ఇక్కడ అన్ని కూడా మొత్తం కూడా కట్ చేసి, ఇది చూడండి బఠానీలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, అదొక పేస్ట్, రకరకాల పేస్ట్ చాలా వరకు ఉన్నాయి చూడండి. అంత చక్కగా చాలా బాగా చేస్తున్నారు వీళ్ళందరూ కూడా, చాలా బాగుంది ఇక్కడ చూస్తే. అలాగే ఇక్కడ చూసుకుంటే గోబీ అంటే క్యాబేజ్ ఫ్రై చేసి అయితే ఉంచారు. అలాగే మన మేస్త్రి వంట పుట్లు అయితే ఉన్నారు. వంట పుట్లు చూడండి ఇక్కడ ఇవన్నీ చూసారు కదా. అంటే పెళ్ళి ఇంకా నైట్ కదా, ముందు రోజు రిసెప్షన్లో మనకి మొత్తం చాలా వరకు అయితే ఉంటుంది. ఇదంతా కూడా ఉంటుంది. कहाँ से उड़ीसा में? बालेश्वर से. अच्छा, तो मेन यहाँ पर कौन आप ही है? खाने में क्या क्या है? मटर का कचौड़ी है, ये चना मसला है, और फूल गोभी रोस्ट है, राइस है, चिकन है, गाजर हलवा, बहुत कुछ है. और है आइटम्स है, चिकन है, सूप है, वेज सूप है. वो तो स्टार्टर में पनीर स्टिक. ఇది ఫ్రెండ్స్ చూసారు కదా. ఇప్పుడు పన్నీర్ స్టిక్స్ అంటే స్టార్టర్లో మనకి వెజిటేబుల్ సూపు, పన్నీర్ స్టిక్స్, అలాగే బటర్ పన్నీర్ చూసుకుంటే బటర్ పన్నీర్ అంట. ఇది బటర్ పన్నీర్ మొత్తం చేస్తారు 50 కేజీలు. అలాగే స్వీట్ బేబీ కార్న్స్ కూడా ఉన్నాయి. చిల్లీ ఇంకా బేబీ కార్న్ అంట కర్రీ చేస్తారు. क्या नाम है आपका? आपका नाम क्या? मेरा नाम नित्यानंद प्रधान. నిత్యానంద్ ప్రధాన్ అన్నమాట పేరు. ఆప్కా? సైలెంట్ బాగ్ అన్నమాట, అంటే సర్నేమ్ ఉంటుంది. మొత్తం కూడా అన్ని కట్ చేస్తున్నారు. కहाँ से आए आप लोग? डायमंड हार्बर. अच्छा, ఓకే. చూసారు కదా మొత్తం కూడా అరేంజ్మెంట్స్ అయితే చాలా బాగున్నాయి. ఇక్కడైతే చికెన్ ఫ్రై, ఇప్పుడు చికెన్ ఫ్రై నీట్గా
అంటే ఇది ఇక్కడ ఏంటంటే క్యాటరింగ్ కాదు, మొత్తం లైవ్ అనమాట. ఇక్కడ లైవ్లో మొత్తం వండిసి అన్ని పెడతారు. చూసారు కదా, ఇంకా వీళ్ళు చెప్తున్నారు ఏంటంటే చాలా వరకు ఇంకా ఐటమ్స్ అయితే ఉన్నాయి, ఇంకా ఐటమ్స్ ఉన్నాయి, టమాటీ అవన్నీ కూడా. అసలు ఇక్కడ మేమైతే ఆడుకుండేవాళ్ళం. ఈ గ్రౌండ్ ఆ గ్రౌండ్ ఉంది కదా, మొత్తం అక్కడ మేము ఆడుకుండేవాళ్ళం. చాలా రోజుల తర్వాత ఇక్కడ రావడం చాలా హ్యాపీగా అయితే ఉంది. ఇక్కడ కాబూలి చనా అయితే, కాబూలి చనా కాజు కాబూలి బనేగా యా చనా మసాలా బనేగా? ఓకే, చనా మసాలా చేస్తారంట దీంతో. అలాగే గోబీ పువ్వు చూసారు కదా, చాలా బాగుంది, చాలా చక్కగా. అలాగే మేము నైట్కి ఎప్పుడు కూర్చుంటాం కదా, అప్పుడు భోజనాలు చేయడానికి మొత్తం కూడా మీకు చూపిస్తాను, ఓకేనా? మొత్తం చూపిస్తాను, అంత కూడా మీకు ఎంజాయ్ చేయండి, ఓకేనా? ఇప్పుడైతే ఇక్కడ నెట్వర్క్ సరిగ్గా లేకపోవడం, ఇప్పుడైతే మనం ఏమి కూడా అప్లోడ్ చేయలేకపోతున్నాం, చేద్దాం అన్ని కూడా, ఓకేనా? చూసుకుంటే చెప్పాను కదా, ఈ కాయలు అయితే మేము తినేవాళ్ళం. ఈ కాయలు డొక్కులు లోపల ఒక 4-5 బాదాము చిన్న చిన్నవి ఉంటాయి అనమాట. అవైతే చాలా టేస్ట్గా ఉంటాయి, తీయగా. చిన్నప్పుడు మేము ఇక్కడే క్రికెట్ ఆడుకుండేవాళ్ళం, ఫుట్బాల్ ఆడుకుండేవాళ్ళం. చాలా మెమోరీస్ ఉన్నాయి. మన హోమ్ టౌన్ అనమాట, ఇది పుట్టిన ఊరు. ఇక్కడే పుట్టాం, పెరిగాం, చదివాం, అన్నీ కూడా ఇక్కడే. ఇప్పుడైతే మనం మళ్ళీ విశాఖపట్నం వెళ్ళిపోయాం అనమాట. మా నాన్నగారు రిటైర్ అయిపోతే, నాన్నగారు అయితే అక్కడే చనిపోయారు. అదే అంటారు కదా, అవర్ ఫుట్ నోస్ అవర్ డెత్ ప్లేస్ అని. అంటే మన కాలుకి తెలుసు మన మరణం ప్లేస్ ఏంది అనేది. అలాగే మన కాల్ అయితే మనకి నడిపించుకొని ఆ ప్లేస్కి అయితే తీసుకుని వెళ్ళిపోతుంటారు నైట్కి. అలాగే నైట్కి ఇక్కడైతే ఇక్కడ పెళ్ళి ప్లస్ ఇక్కడ ఫుడ్ అనమాట. చూసారు కదా, ఎంట్రన్స్ ఎంత నీట్ అండ్ క్లీన్, చాలా 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 బాగుంది. ఇక్కడ మన తెలుగు సంఘము అమ్మవారి టెంపుల్ అనమాట. ఇక్కడ శివుడు, పార్వతీ అమ్మవారు, అలాగే సాయిబాబా, దత్తాత్రేయ స్వామివారు, అలాగే శివలింగం అయితే ఉంది. ప్లస్ ఇక్కడ తమ్ముడు అనమాట, బెబ్బే తమ్ముడు. అలాగే ఇక్కడ మా పెద్దక్క అనమాట, పెద్దక్క, అమ్మ, చిన్నక్క, మా పెద్ద కూతురు, చిన్నక్క కూతురు, మా పిన్ని. ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఒకసారి మన హోమ్ టౌన్కి వచ్చాం కాబట్టి అందరు కూర్చొని మాట్లాడుకుంటారు. ఇక్కడ మన మెయిన్ అమ్మవారు అనమాట. ఇక్కడే మా అమ్మవారి సంబరాలు అయితే జరుగుతుంటాయి. ఏప్రిల్ ఆ టైంలో అయితే జరుగుతుంటాయి. ఇక్కడ చూడండి మా కాళీమాత అమ్మవారు. ఇక్కడ పందిరి అయితే రెడీ అయిపోయింది. ఇక్కడేనమాట రాత్రికి నైట్, అంటే ఈరోజు 19th కదా, 19th నైట్ 3:30కి, అంటే తెల్లారిసరికి మనకి 20th అనమాట, శుక్రవారం. మనకి సెల్ఫీ పాయింట్ ఇంకా ఫోటోషూట్ పాయింట్ అయితే ఇక్కడ పెట్టారు. ఈ సోఫా మీద కూర్చోవచ్చు, అక్కడ ఫోటోషూట్ చేయించుకోవచ్చు. ప్లస్ మనకి ఇక్కడ నిలబడేసి సెల్ఫీ కూడా తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఫ్రంట్లో అయితే మనకి వినాయకుడు చూపించాను కదా మీకు. అంత కూడా ఇంకా సెట్ అయితే చేస్తారు, ఇప్పుడు ప్రెజెంట్ సెట్ చేస్తున్నారు, ఇంకా వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అనమాట. వర్క్ అయితే జరుగుతుంది. అక్కడ వంటలు కూడా అవుతున్నాయి, ఇందాక మీకు చూపించాను కదా. అలాగే మొత్తం కూడా ఇదంతా కంప్లీట్ అయ్యాక మొత్తం మళ్ళీ నైట్కి నేను వస్తాను కదా, అప్పుడు అంటే నైట్ అంటే ఈవినింగే వచ్చేస్తాను. అప్పుడు లైట్లు వేస్తారు కదా, ఇంకా ఎలా ఉంటుందో మొత్తం ఇక్కడ చూడండి. ఇక్కడ అన్ని చుట్టూరు మొత్తం కూడా హెలోజన్స్ అయితే పెట్టారు చుట్టూరు, చాలా సూపర్గా ఉంటుంది నాకు తెలిసి. అలాగే చేయిలు కడుక్కోవడానికి ఇక్కడ ఈ చెత్త చెదారం మొత్తం కూడా తీసి బయట పడేస్తారు ఫ్రెండ్స్. అలాగే భోజనాలన్నీ అయిపోయి ఇప్పుడైతే కరెక్ట్గా మధ్యాహ్నం 3 అయింది. ఇప్పుడైతే మా రూమ్కి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ రూమ్స్ అయితే ఇచ్చారు, మా చిన్న వాళ్ళు సెట్ చేశారనమాట. రైల్వే క్వార్టర్స్ అన్నీ కూడా బాగుంటుంది. మన మండపం దగ్గర నుండి ఒక 600 to 700 మీటర్స్ అందరం అయితే అలా నడుచుకొని వాకింగ్ కూడా అవుతుంది. అలాగా మా అన్ని వాళ్ళు అయితే అందరూ ఆల్రెడీ రూమ్కి వెళ్ళిపోయారు. మా అమ్మ, పిన్ని, మా అక్క వాళ్ళు, అలాగే మా ఆవిడ అందరం అయితే ఇప్పుడు వెళ్తున్నాం ప్రజెంట్. అలాగే ఈ వ్లాగ్ అయితే నేను ఇక్కడికే కంప్లీట్ చేస్తాను. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అలాగే మన నెక్స్ట్ మళ్ళీ ఈవినింగ్ వెళ్తాను కదా, అక్కడ రిసెప్షన్కి మొత్తం ఏమి పెట్టారో అంత కూడా మీకు చెప్తాను. ఇప్పుడైతే వెళ్ళేసి కొంచెం రెస్ట్ తీసుకుంటాం, గంటన్నర రెస్ట్ తీసుకుని మళ్ళీ మనం మండపం దగ్గరికి అయితే వెళ్దాం, ఓకేనా?